Hi students, welcome to our channel Easy Inter Max. Today we will discuss the topic Statistics Chapter 13 Exercise 13A లో Roman number 3 లోని first problem. Find the mean deviation about the mean from the following data. సో మనం ఇక్కడ mean deviation about the mean ని find out చేయాలి. సో ఇక్కడ మనకి A and B ఉన్నాయి. సో ఏ ప్రాబ్లం బి ప్రాబ్లం ఈ టూ ప్రాబ్లమ్స్ కూడా మనం మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటా అనేది ఏ ఫామ్లో ఉంది, ఏ టైప్లో ఉంది. సో ఏ టైప్లో ఉంది, ఇది గ్రూప్డ్ డేటా. గ్రూప్డ్ డేటాలో కంటిన్యూయస్. సో ఎందుకు కంటిన్యూయస్? సో క్లాస్ ఇంటర్వెల్స్లో ఉన్నాయి కదా. సో 0 to 100, 100 to 20, 20 to 30. సో ఇలా ఉన్నట్లయితే మనం ఏమంటాం దీన్ని, ఇంటర్వెల్స్, క్లాస్ ఇంటర్వెల్స్లో ఉన్నట్లయితే ఈ గ్రూప్డ్ డేటాని కంటిన్యూయస్ గ్రూప్డ్ డేటా అంటాం. సో గ్రూప్డ్ డేటా అంటే కంటిన్యూయస్ గ్రూప్డ్ డేటా అయినప్పుడు మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ని, మీన్ ఫార్ములా ఏంటి, మీన్ డీవియేషన్ ఎక్స్ బార్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ బై ఎన్. సో సేమ్ ఫార్ములా ఒకటే, కాకపోతే ఇక్కడ ఎక్స్ఐ, ఈ ఎక్స్ఐ ఫైండ్ అవుట్ చేస్తాం కదా మనం. ఇక్కడ ఈ ఎక్స్ఐ వాల్యూ ఏమవుతుంది, మిడ్ పాయింట్స్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్స్. సో ఈ క్లాస్ ఇంటర్వెల్స్ యొక్క మిడ్ పాయింట్స్. సో ఎక్స్ఐ అనేది మిడ్ పాయింట్స్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్స్. ఎన్ ఈక్వల్స్ టు ఫ్రీక్వెన్సీస్ యొక్క అడిషన్, ఎక్స్ బార్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ బై ఎన్. సో వీటన్నిటి కోసం మనం కాలమ్స్ని ఏం యాడ్ చేసుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ ఇంటర్వెల్స్. సో క్లాస్ ఇంటర్వెల్స్ ఏమని ఇచ్చారు ఇక్కడ, ఇన్కమ్ పర్ డే కదా. సో ఫస్ట్ ఇది రాసుకుందాం, ఇన్కమ్ పర్ డే. సో నెక్స్ట్ ఫ్రీక్వెన్సీస్, నెంబర్ ఆఫ్ పర్సన్స్. ఇవేంటిది, ఎఫ్ఐస్, ఫ్రీక్వెన్సీస్. సో నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం ఎక్స్ఐ కావాలి కదా. ఎక్స్ఐ అంటే ఏంటి, మిడ్ పాయింట్. సో మిడ్ పాయింట్ ఎక్స్ఐ. సో నెక్స్ట్ మీన్ కావాలంటే ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ కావాలి. సో ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ. నెక్స్ట్ మీన్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్. సో మోడ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్. సో మళ్ళీ ఎఫ్ఐ ఇంటూ మోడ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్. సో ఈ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఈ కాలమ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనం క్లాస్ ఇంటర్వెల్స్ని రాసుకుందాం, ఫ్రీక్వెన్సీస్ని రాసుకుందాం. సో క్లాస్ ఇంటర్వెల్స్ 0 to 100. సో నెక్స్ట్ 100 to 200, 200 to 300. సో నెక్స్ట్ 300 to 400, 400 to 500, 500 to 600, 600 to 700, నెక్స్ట్ 700 to 800. సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ 4 persons, 8, 9, 10, 7, 5, 4, 3. సో ఇప్పుడు మిడ్ వాల్యూస్, మిడ్ పాయింట్స్. సో 0 to 100 మిడ్ పాయింట్ ఏంటి మనకి 50. సో 100 to 200 150. సో 200 to 300 మధ్యలో 250. సో నెక్స్ట్ 250, నెక్స్ట్ 350, 450, 550, 650, 750. సో మనం ఇప్పుడు ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ. సో ఈ కాలంని మల్టిప్లై చేయాలి. 4 5s 20, 200, 15 8s 120. సో నెక్స్ట్
25 9s 225. 35 10s 350. So 49 7s 3150. 5 5s 25. So 5 5s 25 27. Next 600. 4 5s are 20. 4 6 are 24 28. 4 6 are 24. 24 plus 2 26. Next 0. 3 5s are 15. 3 7s are 21 22. సో ఎఫ్ఐ ఎక్స్ఐని కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ మనం ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్. సో ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్స్ బార్ని ఫైండ్ అవుట్ చేయాలి, మీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి సో మీన్ కావాలంటే మీన్ ఫార్ములా ఏంటి, సమ్మేషన్ ఎఫ్ఐ ఎక్స్ఐ బై ఎన్. సో మనం ఫ్రీక్వెన్సీస్ యొక్క టోటల్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఈ టోటల్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ టోటల్ యాడ్ చేసామంటే మనం మొత్తం 50. సో నెక్స్ట్ 0 1 2 3 4 20. సో నెక్స్ట్ ఈ మొత్తం టోటల్ యాడ్ చేసామంటే 7 4 6 9 12 14 15 16 17 27. So 1000 17,900. సో నెక్స్ట్ ఇప్పుడు మనం మీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మీన్ n ఈక్వల్స్ టు here n equals to 50. మళ్ళీ summation fi xi equals to 17,900. so x bar equals to summation fi xi by n. so 17 by 50. 5 0 0 5 1s are 5 3s are 15. So 15 39 7 5 7s are 35 35 4 40 5 8s 40. So 3 7 3 358. So 3 5s are 358. So 525 358. సో ఇప్పుడు మనం మీన్ వచ్చి మనకి 358. x bar equals to 358. xi minus x bar. సో xi 50 ఈ కాలంని తీసుకోవాలి. ఇప్పుడు మనం 50 మైనస్ 358. సో 308. సో 150 208 108. so 350 minus 358 38. so next 450 108 50. so 8 లో 2 92. next
2 5 4 కదా 4 అవుతుంది 1 9 192 సో 292 సో 392 సో ఇప్పుడు fi ఇంటూ mod xi మైనస్ x బార్. సో ఇప్పుడు ఈ 2 కాలమ్స్ fi ఇంటూ ఈ కాలం మరి ఈ కాలం. సో 4 8s 32 4 0s 03 4 3s 12. సో 4 8s 32 సారీ 4 కాదు 8 8s 64 8 2s 16. సో 9 8s 72 9 1s 9. సో next 10 8s 80. సో నెక్స్ట్ 7 2s 14. సో ఈ 2 కాలమ్స్ కదా ఈ 2 కాలమ్స్ 7 14 64 5 2s 10 5 9s 45 plus 1 46 5 1s 5 9 60. So next 4 2s 8 4 9s 36 4 2s 8 11. So 3 2s 6 3 9s 27 3 3s 9 9 plus 2 11. సో ఇప్పుడు మొత్తం మనం ఈ టోటల్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో 6 plus 4 10 26. సో 6 plus 9 12. సో ఈ మొత్తం మనం టోటల్ చేసామంటే 7896. సో ఇప్పుడు మనం సమ్మేషన్ fi xi కూడా ఫైండ్ అవుట్ చేసేసాం. సో మీన్ డీవియేషన్ MDని ఫైండ్ అవుట్ చేయాలి. MD x బార్ మీన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా. సమ్మేషన్ fi mod xi మైనస్ x బార్ బై n. సో ఈ వాల్యూ ఎంత 7896 by 50. సో మనం ఇప్పుడు ఇక్కడ డివైడ్ చేసామంటే ఈ పాయింట్ సో 5తో డివైడ్ 5తో క్యాన్సిల్ చేసి చూద్దాం. 5 1s 5 28 5 5s 25 28. సో మళ్ళీ ఇక్కడ 5 5s 25 39 5 7s 5 9s 45 5 7s 35 5 7s 35. సో మళ్ళీ ఇక్కడ మనకి 5 9s 45. సో మళ్ళీ ఇక్కడ పాయింట్ వస్తుంది. సో ఆల్రెడీ ఇక్కడ 0 ఉంది. సో ఈ పాయింట్ వచ్చి ఇక్కడ క్యారీ ఓవర్ అవుతుంది. సో 2. సో మీరు ఒకసారి మీ ఐడియా ప్రకారం మీరు డివైడ్ అయినా చేయండి. సో ఇప్పుడు మనం 5తో డివైడ్ చేసామనుకోండి 7 8 9 6. సో 5 1s 5. సో 28 5 5s 25. సో మళ్ళీ ఇక్కడ 39 5 7s 35. సో 46. సో 5 9s 45. సో మళ్ళీ ఇక్కడ మనకి ఎంత రిమైండర్ వస్తుంది 1. సో పాయింట్ పెట్టి 0 పెట్టామంటే 5 2s 10 కదా. సో ఇది యాక్చువల్లీ 5తో డివైడ్ చేసినప్పుడు. అదే 50తో డివైడ్ చేసామంటే ఈ 10 అనేది మనకి ఏమవుతుంది డివైడెడ్ బై 10 ఉన్నట్లయితే పాయింట్ అనేది 1 ఇట్లా బ్యాక్వర్డ్ అవుతుంది కదా. సో పాయింట్ ఈ విధంగా ఇక్కడ మనం పాయింట్ పెట్టాం 15.72. సో ఇంటూ మల్టిప్లై చేసామంటే
ఫార్వర్డ్ అవుతుంది. డివైడెడ్ బై చేసామంటే పాయింట్ అనేది వన్ స్టెప్ బ్యాక్వర్డ్ అవుతుంది. సో ఈ విధంగా 157.92 ఆన్సర్ అనేది 157.92. సో అర్థమైంది కదా. సో మనం ఇక్కడ ఏం ప్రాబ్లం ఏం చేయలేదు, ఓన్లీ ఫార్ములాస్ ఒకటే ఐడియా ఉంది. సో ఈ ఫార్ములాస్ ప్రకారం మనం ఇక్కడ కాలమ్స్ని యాడ్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మిడ్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేసాం. మిడ్ పాయింట్ తర్వాత ఫ్రీక్వెన్సీస్ని మిడ్ పాయింట్స్ని మల్టిప్లై చేసాం. దీని తర్వాత మీన్ని ఫైండ్ అవుట్ చేసాం. సో మీన్ నుండి ఫార్ములా కావాల్సింది యాడ్ చేసుకున్నాం. సో అర్థమైంది కదా. సో ఇవన్నీ టోటల్ ఇది సమ్మేషన్ fi xi వాల్యూ. సో సమ్మేషన్ fi xi ఇది వచ్చి సమ్మేషన్ fi ఇంటూ mod xi మైనస్ x బార్, ఈ వాల్యూ ఇది. సో ఏ కాలంతో ఏ మల్టిప్లై చేసామో అర్థమైంది కదా. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం ఫస్ట్ ప్రాబ్లంలో బి ప్రాబ్లం కూడా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మీన్ డీవియేషన్ అబౌట్ మీన్నే ఫైండ్ అవుట్ చేయాలి. సో మీన్నే ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ గివెన్ డేటాని రాసుకుందాం. సో ఇది హైట్స్ ఇన్ సెంటీమీటర్స్. సో నెంబర్ ఆఫ్ బాయ్స్ అంటే ఇదేంటి ఫ్రీక్వెన్సీస్. సో fi. సో మళ్ళీ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మిడ్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలి. మిడ్ పాయింట్ అంటే xiని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ x బార్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. x బార్ ఈక్వల్స్ టు సమ్మేషన్ fi xi బై n. సో దీనికోసం మనం fi xiని ఫైండ్ అవుట్ చేయాలి. సో fi ఇంటూ xi. సో మళ్ళీ MDని ఫైండ్ అవుట్ చేయడానికి మనకేం కావాలి, x బార్ సమ్మేషన్ fi mod xi మైనస్ x బార్ బై n. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం xi మైనస్ x బార్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ మనం fi ఇంటూ xi మైనస్ x బార్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ఫార్ములాస్ ప్రకారం మనం ఏ కాలమ్స్ని ఫైండ్ అవుట్ చేయాలో రాసుకున్నాం. సో ఇప్పుడు డేటాని రాసుకుందాం. సో హైట్స్ 95 to 105, 105 to 115. సో 115 to 125, 125 to 135. సో 135 to 145. సో 145 to 155. So number of boys 9, 13, 26, 30, 12, 10. సో ఇప్పుడు మొత్తం మనం n ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో n ఈక్వల్స్ టు, సో టోటల్ మనం యాడ్ చేసామంటే 100. నెక్స్ట్ మిడ్ పాయింట్. సో 95కి 105కి మధ్యలో ఉండే వాల్యూ ఏంటి వస్తుంది, 100 కదా. 95, 96, 97, 100. సో నెక్స్ట్ 105కి 115, 110. సో 115, 120. సో 130. సో 140. నెక్స్ట్ 150. సో మిడ్ వాల్యూస్ అన్నీ ఈ క్రాస్ ఇంటర్వెల్ ప్రకారం, క్రాస్ ఇంటర్వెల్స్లో మధ్యలో ఉండే పాయింట్స్. సో fi ఇంటూ xi. సో fi xi. సో ఈ కాలంని మల్టిప్లై చేద్దాం. సో 900, 13 11s 143. సో 0, 12 6. సో ఇది మల్టిప్లై చేసామంటే 320, 13 3s 39. సో 2 zeros 39, 4 zeros 14, 1 6 8 1500. సో మనం x బార్ ఫైండ్ అవుట్ చేయాలంటే సమ్మేషన్ fi xiని ఫైండ్ అవుట్ చేయాలి. సో 0, 10, 13,
సో నెక్స్ట్ ఇది మొత్తం యాడ్ చేసామంటే 125. సో ఇప్పుడు మనం x బార్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో హియర్ n ఈక్వల్స్ టు summation fi 100. So summation fi xi total 12,530. సో మనం x బార్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మీన్ x bar ఈక్వల్స్ టు summation fi xi by n. సో ఎంత 12530 by 100. సో 10తో మనం డివైడ్ చేసామంటే వన్ మూవ్ బ్యాక్వర్డ్ వస్తుంది. 1 to 5.3. సో ఇప్పుడు మనం మైనస్ చేద్దాం. x బార్ ఈక్వల్స్ టు 1 to 5.3. 100లో నుంచి మనం 100 తీసామంటే 125. సో 25.3. సో నెక్స్ట్ 15.3. సో ఈ వాల్యూస్ కదా, ఈ వాల్యూని. సో 120. సో 5.3. సో 35. 4.7. ఎందుకంటే ఇక్కడ 3 ఉంది కదా. సో 3ని మనం మైనస్ చేయాలి బిగ్ నెంబర్లో నుంచి. సో కాబట్టి 7 వచ్చింది. 14.7. నెక్స్ట్ 150. 157.24. సో ఇప్పుడు మనం fi ఇంటూ xi. సో ఈ f వాల్యూ నెక్స్ట్ ఈ వాల్యూ. సో fi 9తో మల్టిప్లై చేయాలి. సో 25.3 ఇంటూ 9. 3 9s are 27. 3 9 5s are 45. 46 47. So 2 9 18. 19 20 22. So point. So 2 to 7.7. Next 13.153. So 918.9. So next 137.8. 144. So 0 ఉంది. 176.4. సో 0 1తో 247. సో మనం ఈ మొత్తం టోటల్ వాల్యూ కావాలి. సో టోటల్గా యాడ్ చేసామంటే మనకి 8.8211. సో ఇప్పుడు మనం మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో MD x bar ఈక్వల్స్ టు summation fi mod xi minus x bar by n. సో టోటల్ 1128.8 by n వాల్యూ 100. సో ఆల్రెడీ 2 పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ పాయింట్ ఉంది. సో పాయింట్ అనేది 2 బ్యాక్వర్డ్ వెళ్తుంది. సో 11.288. సో అర్థమైంది కదా. సో మనం పాయింట్ తర్వాత 2 వాల్యూస్ తీసేసినా పర్వాలేదు. సో ఆన్సర్ ఈజ్ 11.288. సో మీకు అర్థమైంది కదా. సో మనం ఈ ఫార్ములాస్ ప్రకారం ఏ కాలమ్స్ యాడ్ చేసుకోవాలో మనం యాడ్ చేసుకున్నాం. సో మొత్తం సింప్లిఫై చేసాం. మొత్తం ఈ టోటల్ మొత్తం క్యాలిక్యులేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇదన్నమాట సొల్యూషన్. సో ఇన్ దిస్ వీడియో వి సాల్వ్డ్ ద రోమన్ నెంబర్ 3లో ఫస్ట్ ప్రాబ్లంలోని A and Bని సింప్లిఫై చేసాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Max. Thank you.